ఆర్డర్ ప్లీజ్. అర్జున్, ఏంటి మెను నువ్వు చూస్తున్నావేంటి? అంటే ఆర్డర్ నువ్వు చెప్తావా? తప్పు చేస్తున్నావు అర్జున్. మనతో పాటు మన యజమాని వచ్చింది. తనేం ఆర్డర్ ఇస్తే మనం అదే తినాలి. అవును కదూ, సారీ మర్చిపోయా. చికెన్ సూప్, తంగడి కబాబ్, దమ్ బిర్యానీ, రోటీస్, కర్డ్ రైస్, ఆఖరిన ఐస్ క్రీమ్. బాబు అవన్నీ మాకు తెచ్చేసాయి. మరి నాకు అదేంటిందు, నువ్వు తింటావా? అలా అడిగావేంటక్క? ఏ యజమానులు తినకూడదా? ముందు అతిథులకు పెట్టి తర్వాత కదా యజమానులు తింటారు. నువ్వు వెళ్ళి బాబు. ఓకే మేడం. అదేంటక్క, ఆర్డర్ చెప్పేశాను కదా. అంటే రోజు ఇలా రెస్టారెంట్కి తీసుకొచ్చి తినిపిస్తావా? ఇంట్లో నీ చేతి వంట తినే భాగ్యం మాకు లేదా? ఆ అదృష్టానికి మేము నోచుకోలేదా? చెప్పిందు చెప్పు. అంటే అది వంట చేయడం నాకంత సరిగ్గా రాదక్క. అందుకే ఇక్కడ షెఫ్ ఉంటాడు, తన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్రా. వెళ్ళు చెల్లి. నీ వంట తినడం కోసం మేం తపస్సు చేస్తూ ఉంటాం. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏ వంట ఎలా చేయాలో ఆ రెసిపీ కాస్త చెప్తారా? షూర్. మొత్తానికి ఇందుకు చుక్కలు చూపిస్తున్నావు అపర్ణ. ముందు ముందు దండం పెట్టి పారిపోతుంది చూడు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,